ఇంట్లో నుండి బిజినెస్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలాంటి మెషిన్స్ తీసుకొని డైలీ 2,000 to 3,000 వరకు ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. అంటే నెలకి ఏంటంటే కష్టపడితే కస్టమర్ ఏంటంటే ఈ మంత్లీ 1 lakh వరకు అయినా సంపాదించే కస్టమర్స్ ఉన్నారండి. ఈ మెషిన్లో వచ్చేసి మనకు కంప్లీట్గా బ్యాక్ నెక్ అనేది ఒకేసారి అయిపోతుందండి. ఇప్పుడు ఆఫర్ ఏదైతే ఉందో ఇది 4,75,000 మెషిన్ పడుతుందండి. ఇది 2032ది సేమ్ 12 needle 10 inches టచ్ డిస్ప్లేనే వస్తుంది. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు 4,75,000 డైరెక్ట్ 50,000 వరకు డిస్కౌంట్ ఉంది. ప్రెసెంట్ ఏంటంటే కట్ వర్క్ కూడా చాలా మంది కస్టమర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి కట్ వర్క్ ప్యాటర్న్లో కూడా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. నెక్ పార్ట్ అంతా కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట. మీకు అర్థమయ్యేంత వరకు మేము ట్రైనింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. అయితే ఇది వచ్చేసి ఏంటంటే ఈవెన్ కీప్యాడ్ ఫోన్ కూడా యూజ్ చేయని కస్టమర్స్ ఏంటంటే ఈ మెషిన్ ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇంట్లో ప్లేస్ కూడా లేదు, మేము చిన్నగా పెడదామని అనుకుంటున్నాము, బేసిక్ మోడల్ మాకు కావాలి అని అనుకున్న కస్టమర్స్ ఏంటంటే ఈ మోడల్కి వెళ్ళొచ్చండి. మా దగ్గర ఆల్రెడీ ఒక సింగిల్ నీడిల్ మెషిన్ ఉందండి, మేము ఒక సూది మెషిన్ యూజ్ చేస్తున్నాము. మా దగ్గర ప్రీవియస్గా ఏంటంటే ఏదైతే మెషిన్ ఉందో దాంట్లో మేము ఇబ్బంది పడుతున్నాము అని అనుకున్న కస్టమర్స్ ఏంటంటే ఆ సింగిల్ నీడిల్ మెషిన్స్ ఏదైతే ఉందో కస్టమర్ వద్దు మేము ఇది ఎక్స్చేంజ్ చేసుకొని పెద్దదానికి వెళ్దామని అనుకున్నప్పుడు ఏంటంటే ఈ 3,40,000 మెషిన్ ఏదైతే ఉందో ఆ మెషిన్ నుండి కస్టమర్ ఏంటంటే ఏ మోడల్ అయినా సరే ఆ మోడల్ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ మెషిన్ ఎక్స్చేంజ్ చేసుకొని న్యూ మెషిన్ వచ్చేసి 3,40,000 నుండి ఏదైనా సరే మోడల్ సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు అండి. అంటే కస్టమర్స్ ఏంటంటే మాకు ఓన్లీ ప్లెయిన్ వర్క్ కాకుండా ఈ పూసలైనా సరే కొంచెం పెట్టివ్వండి, అలాగే చమ్కీ వర్క్ పెట్టివ్వండి, ఈ కార్డింగ్ ఏదైతే థ్రెడ్ ఉందో ఈ థ్రెడ్ అయినా సరే కొద్దిగా ఆ లుక్ ఇస్తూ ఉంటే కస్టమర్కి ఏంటంటే ఆ బ్లౌజ్ది అట్రాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. టాప్ టు బాటమ్ ఏ పార్ట్ పోయినా కూడా పార్ట్ రిప్లేస్మెంట్ అనేది 1 year లోపు ఏ ప్రాబ్లం వచ్చినా పార్ట్ రిప్లేస్మెంట్ కూడా చేసిస్తాము. లైఫ్ టైం వరకు సర్వీస్ అంతా మాదే ఉంటుంది, మేమే ప్రొవైడ్ అనేది చేస్తామండి సర్వీస్. హాయ్ ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను వచ్చేసాను సికింద్రాబాద్ పంచశీల టవర్స్ గ్రౌండ్ ఫ్లోర్ షాప్ నెంబర్ 1లో ఉన్నటువంటి యూఎంవి ఎంబ్రాయిడరీ కండి. వీళ్ళ దగ్గర వచ్చేసి డిఫరెంట్ రేంజెస్లో ఎంబ్రాయిడరీ మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ వ్లాగ్లో కంప్లీట్గా నేను ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. కాస్ట్ ఎంత ఉంటుంది, ట్రైనింగ్ గురించి, అలాగే ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటుందో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనతో పాటు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి భరత్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. మీ దగ్గర మిషన్స్లో ఎలాంటి వైడ్ రేంజెస్ నుంచి కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి? అంటే మా దగ్గర వచ్చేసి బేసిక్ మోడల్ నుండి స్టార్టింగ్ వచ్చేసి 2,40,000 నుండి ఉంటుందండి. 2.4 lakhs నుండి 5.5 lakhs వరకు ఉంటుంది మా యూమి ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేవి. అయితే దీంట్లో ఏంటంటే ఫ్రేమ్ సైజెస్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. ఏదైతే బేసిక్ మోడల్ ఉంటుందో దాంట్లో చిన్న ఫ్రేమ్ వస్తుంది, దాని తర్వాత మోడల్ వచ్చేసి కొద్దిగా పెద్ద ఫ్రేమ్ సైజ్ వస్తుంది. అలాగే మనకి ఏంటంటే దీంట్లో కంప్లీట్గా ఈ ఫ్రేమ్స్ వల్లనే ప్రైజెస్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఓకే, ఫ్రేమ్ని బట్టి ప్రైస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది, దాని తగ్గట్టు మషిన్ సైజ్ కూడా పెరిగిపోతుంది. ఓకే, అంటే లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు అవైలబిలిటీ ఉంటాయండి. ఓకే సార్. సార్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పారు కదా, ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్స్ అవుతాయి ఆఫర్స్ వల్ల? అయితే ఇప్పుడు ఆఫర్స్ వచ్చేసి మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది ఉంది, లైక్ మషిన్స్లలో కూడా ఆఫర్స్ అనేవి మన దగ్గర ఉన్నాయండి. అయితే ఈ వీడియో ఏంటంటే కంప్లీట్గా మీరు చూస్తే అసలు ఎలాంటి కస్టమర్స్ అనేది ఈ మిషన్స్ తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళకి అనేది ఇది సెట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ హౌస్ వైఫ్స్ అనేది ఉంటారు, ఇంట్లో నుండి బిజినెస్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలాంటి మెషిన్స్ తీసుకొని డైలీ 2,000 to 3,000 వరకు ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. అంటే నెలకి ఏంటంటే కష్టపడితే కస్టమర్ ఏంటంటే ఈ మంత్లీ 1 lakh వరకు అయినా సంపాదించే కస్టమర్స్ ఉన్నారండి. అయితే దీనికి ఏంటంటే ఎడ్యుకేషన్ అవసరం ఉండదు. లైక్ మేము టచ్ ఫోన్ యూజ్ చేయమండి, మాకు ఇది టచ్ డిస్ప్లే అనేసరికి మనకి ఏంటంటే వస్తుందా రాదా అనేది డౌట్స్ అనేవి కస్టమర్స్కి ఉంటాయి. అయితే ఇది వచ్చేసి ఏంటంటే ఈవెన్ కీప్యాడ్ ఫోన్ కూడా యూజ్ చేయని కస్టమర్స్ ఏంటంటే ఈ మెషిన్ ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. దాని ట్రైనింగ్ అనేది కూడా నేను చెప్తాను ఈ వీడియోలో చివరి వరకు చూస్తే. ఆఫర్స్ గురించి కానివ్వండి, మేము ఇచ్చే ట్రైనింగ్ కానివ్వండి, కస్టమర్ ఎలా పర్చేస్ చేసుకోవాలి, అంటే ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందా, ఆ ఫైనాన్స్ ఆప్షన్ ఉంటే మళ్ళీ ఎలా పడుతుంది, ఈఎంఐ ఎలా పడుతుంది, వాళ్ళు ఎలా మంత్లీ ఈఎంఐ పే చేసుకోవాలి, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సి వస్తుంది, ఇదన్నీ మేము చెప్తాము. అలాగే మషిన్ పర్చేజ్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి ఎలా ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత సర్వీస్ ఎలా ఉంటుంది, మళ్ళీ ట్రైనింగ్ తీసుకున్నాక బిజినెస్ రన్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన మెటీరియల్, రా మెటీరియల్ ఏదైతే మషిన్స్కి సంబంధించింది ఉంటుందో ఆ కంప్లీట్గా ఏంటంటే ఆ రా మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఏదైతే ఉంటాయో
అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాము. దాని కాస్ట్ కూడా ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో వస్తుందండి. కంప్లీట్గా చూడండి. ఏదైనా డౌట్ ఉన్నా దీంట్లో వచ్చేసి మనకి ఏదైతే నంబర్ ఉంటుందో డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి కాల్ చేస్తే కంప్లీట్గా దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే బేసిక్ మోడల్ ఉందో అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూపిస్తాను మేడం. సో ఫస్ట్ ఏం చూపిస్తున్నారు? ఫస్ట్ వచ్చేసి యూమిలో 801 మోడల్ ఉంటుందండి. ఇది బేసిక్ మోడల్. టేబుల్ టాప్ మెషిన్ వస్తుందండి. టేబుల్ మీద పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి ఏంటంటే ఇంట్లో ప్లేస్ కూడా లేదు, మేము చిన్నగా పెడదామని అనుకుంటున్నాము, బేసిక్ మోడల్ మాకు కావాలి అని అనుకున్న కస్టమర్స్ ఏంటంటే ఈ మోడల్కి వెళ్ళొచ్చండి. ఇది వచ్చేసి మనకు 2,40,000 మెషిన్ ఉంటుందండి. 8 నీడిల్ మెషిన్. దీంట్లో వచ్చేసి మనకు కంప్లీట్గా 10 ఇంచెస్ది స్క్రీన్ ఉంటుందండి. టచ్ స్క్రీన్ ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే వస్తుంది ఇది. అయితే ఇది వచ్చేసి మనకి ఏంటంటే 14.4/8 ఇంచెస్ది అల్యూమినియం ఫ్రేమ్ వస్తుందండి. దీంట్లో ఏంటంటే కంప్లీట్ మనకి ఇలా హాఫ్ నెక్ వేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ పార్ట్ అనేది మనం జాయింటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే హాఫ్ నెక్ మెషిన్ అండి. ఇది బేసిక్. అంటే ఇంట్లో నుంచి మేము మార్కెటింగ్ చేసుకొని కస్టమర్స్ ఏంటంటే బ్లౌజ్ వేసిస్తామంటే డైలీ 1 to 2 బ్లౌజెస్ చేసుకోవచ్చండి. దీంట్లో వచ్చేసి 8 నీడిల్ ఏదైతే ఉందో ఇలా 8 థ్రెడ్స్ అనేది మనం ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టుకుంటాము. 8 థ్రెడ్స్ పెట్టుకొని 1 by 1 ఏంటంటే ఆ థ్రెడ్ ఏదైతే కావాల్సి వస్తుందో ఆ వర్క్లో ఆటోమేటిక్గా అదే తీసుకుంటుందండి. అంటే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సిన కలర్ కాంబినేషన్ ఇచ్చిన తర్వాత 1 by 1 అనేది థ్రెడ్స్ అదే చేంజ్ చేసుకొని వర్క్ అనేది వేస్తుంది. ఇది వచ్చేసి మనకు బేసిక్ మోడల్ 2,40,000 ఉంటుంది. 14.4/8 ఇంచెస్ది ఫ్రేమ్ సైజ్ వస్తుంది. టేబుల్ టాప్ మెషిన్ ఉంటుందండి ఇది. ఓకే, ఇది బేసిక్ మోడల్. దీని తర్వాత వచ్చేసి మాకు ఫుల్ నెక్ మిషన్ కావాలి అని అనుకున్న కస్టమర్స్ ఏంటంటే దీనికి వెళ్ళొచ్చండి. ఇది 12 నీడిల్ మిషన్ ఉంటుంది. 12 నీడిల్ మిషన్ ఏంటంటే ఇది 12/16 వస్తుంది ఫ్రేమ్ సైజ్. ఇలా 12 వస్తుంది, ఇలా 16 వస్తుంది. ఇంతకుముందు ఏదైతే మనం చెప్పామో హాఫ్ నెక్ వస్తుందని, ఈ మషిన్లో వచ్చేసి మనకు కంప్లీట్గా బ్యాక్ నెక్ అనేది ఒకేసారి అయిపోతుందండి. అంటే హాఫ్ జాయింటింగ్ చేయకుండా కంప్లీట్గా బ్యాక్ నెక్ ఒకసారి చేసుకొని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఒకసారి చేసుకొని ఒక హ్యాండ్ ఒకసారి ఇంకొక హ్యాండ్ ఇంకొకసారి 4 టైమ్స్లో మనకు కొద్దిగా ఏంటంటే ఇది మొత్తం కంప్లీట్గా మనకి ఏదైతే ఈ మిషన్స్ ఉన్నాయో ఫ్రేమ్ మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద ఫ్రేమ్ ఉంటే అంత ఈజీ అనేది కస్టమర్కి ఏంటంటే వర్క్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. టైం అయితే అదే తీసుకుంటుంది. బట్ ఈ జాయింటింగ్ దగ్గర ఏదైతే టైమింగ్ ఉంటుందో అది కొద్దిగా కస్టమర్కి ఏంటంటే ఓపికతో చేసుకుంటే అది కూడా ఈజీగానే అయిపోతుంది. ఇది 12/16ది. ఇది 3,40,000 పడుతుందండి. 3,40,000లో 12/16 ఫ్రేమ్ సైజ్ విత్ 12 నీడిల్ సేమ్ డిస్ప్లే వర్క్ అయితే అదే ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ డిస్ప్లే. ఇది వచ్చేసి మనకు విత్ స్టాండ్ తో పాటు కంప్లీట్ సెట్ వస్తుందండి. కొంచెం స్పేస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటి స్టాండ్ తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. అంటే స్పేస్ ఉన్న మనకి ఏంటంటే 2.4 lakhs ఏదైతే మెషిన్ ది స్పేస్ తీసుకుంటుందో ఇది కూడా అంతే వస్తుంది. కొంచెం ఇంచుమించు ఏంటంటే కొద్దిగా ఒక 1 feet వరకు ఏంటంటే మెషిన్ సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. విత్ స్టాండ్ తో పాటు వస్తుంది. ఆల్రెడీ స్పేస్ అనేది మన దగ్గర ఎక్కువగానే ఉంది, మాకు ఇబ్బంది ఏం లేదు అని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ మెషిన్స్కి అయినా సరే వెళ్ళొచ్చండి. ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. పెద్ద మెషిన్స్ ఏంటంటే 5 feet by 8 feet వరకు కూడా వస్తుంది మనది. అయితే ఇది 3,40,000 మెషిన్ 12/16 ఫ్రేమ్ సైజ్ అనేది వస్తుందండి. సార్ ఈ మిషన్లో మినిమం బ్లౌజ్కి ఎంత టైం పడుతుంది ఒక బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలనుకుంటే? లైక్ మేడం ఇప్పుడు ఏంటంటే కస్టమర్ ఒక 12 hours టైం తీసుకుంటున్నారు, ఒక 12 గంటలు మేము మిషన్ రన్ చేస్తున్నాము అని అనుకున్నప్పుడు ఏంటంటే డైలీ 2 బ్లౌజులు అనేది చేసుకోవచ్చు అండి. అంటే డిపెండ్ ఉంటుంది ఆ డిజైన్, మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఎలా ఉంటుంది. హెవీ డిజైన్ ఉందా, సింపుల్ డిజైన్ ఉందా. సింపుల్ డిజైన్ ఉందంటే డైలీ 3 నుంచి 4 చేసుకోవచ్చు. కొద్దిగా హెవీ ఉందనుకోండి 2 నుండి 3 వస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ ఉందనుకోండి 2 వస్తుంది డిజైన్స్. అంటే ఈ డిజైన్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో, అంటే కస్టమర్ ఆర్డర్ చేస్తున్నారో నాకు ఈ డిజైన్ కావాలి బ్లౌజ్ మీద అన్నప్పుడు ఏంటంటే దాంట్లో స్టిచెస్ ఎన్ని ఉన్నాయి, మళ్ళీ ఆ డిజైన్ సైజ్ ఎలా ఉంది అనేది డిపెండ్ ఉంటుంది. దాన్ని బట్టి మనము చేసుకోవచ్చు. ఈజీగా 2 అయితే మనకు బ్లౌజెస్ అనేది అవుతుందండి ఒక మిషన్ మీద. అలాగే నెక్స్ట్ మోడల్ వచ్చేసి 4,40,000 మెషిన్ ఉంది అండి. ఇది వచ్చేసి 16/32 ఫ్రేమ్ సైజ్ వస్తుంది. 16 ఇలా వస్తుంది, 32 ఇలా వస్తుంది. 1632 + 1624 ఇంతవరకు కూడా ఒక ఫ్రేమ్ అనేది వస్తుంది. 2 ఫ్రేమ్స్ వస్తాయండి దీంట్లో. ఇది వచ్చేసి మనకు 4,40,000 ఉంటుంది. సేమ్ మనకు టచ్ డిస్ప్లే 10 ఇంచెస్ది ఇదే ఉంటుందండి. దీంట్లో వచ్చేసి మనకి ఏదైతే వర్క్ అవుతుందో 2 టైమ్స్లో కంప్లీట్గా బ్లౌజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇందాక నేను చెప్పాను బ్యాక్ ఒకసారి, ఫ్రంట్ ఒకసారి, 2 hands 2 times అని చెప్పాను కదా. దీంట్లో ఏంటంటే 2 టైమ్స్లో కంప్లీట్గా బ్లౌజ్ అయిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ హెవీ నెక్ వచ్చింది, ఆల్ ఓవర్ నెక్ వచ్చిందంటే ఒక టైం అనేది మనకి ఎక్స్ట్రా అవుతుంది. బ్యాక్ ఒకసారి చేసుకుంటాం, ఫ్రంట్ ఒకసారి చేసుకుంటాము, 2 hands 1 టైంలో అయిపోతుంది. ఇది 4,40,000 సార్. అయితే దీని తర్వాత వచ్చేసి ఇంకొక మోడల్ ఉంటుంది. దానికంటే ముందు ఇప్పుడు మన దగ్గర ఏదైతే నేను ఆఫర్ చెప్పానో, ఆఫర్ వచ్చేసి ఏంటంటే లైక్ ఆల్రెడీ కస్టమర్స్, ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారు,
మేము చిన్న మిషన్స్ అనేది యూజ్ చేస్తున్నామండి. సింగిల్ నీడిల్ మిషన్ ఏంటంటే ఇప్పుడు నేను 2,40,000 ఏదైతే స్టార్టింగ్లో మిషన్ చూపించానో దాంట్లో 8 నీడిల్ ఉంది, మల్టిపుల్ థ్రెడ్స్ ఉంది కాబట్టి కస్టమర్కి ఏంటంటే ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఒక హాఫ్ పార్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని డిజైన్ రన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ థ్రెడ్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అదేంటంటే ఆ ఇబ్బంది అనేది కస్టమర్కి ఉండకుండా 2,40,000 మెషిన్లో ఉంటుంది. బట్ మా దగ్గర ఆల్రెడీ ఒక సింగిల్ నీడిల్ మెషిన్ ఉందండి, మేము ఒక సూది మిషన్ యూజ్ చేస్తున్నాము, మా దగ్గర ప్రీవియస్గా ఏంటంటే ఏదైతే మెషిన్ ఉందో దాంట్లో మేము ఇబ్బంది పడుతున్నాము అని అనుకున్న కస్టమర్స్ ఏంటంటే ఆ సింగిల్ నీడిల్ మెషిన్స్ ఏదైతే ఉందో లైక్ దాంట్లో 2 బ్రాండ్స్ ఉంటాయి, ఉషా కంపెనీ, బ్రదర్ కంపెనీ. ఈ 2 బ్రాండ్స్ మిషన్ అయినా సరే కస్టమర్ వద్దు మేము ఇది ఎక్స్చేంజ్ చేసుకొని పెద్దదానికి వెళ్దామని అనుకున్నప్పుడు ఏంటంటే ఈ 3,40,000 మెషిన్ ఏదైతే ఉందో ఆ మెషిన్ నుండి కస్టమర్ ఏంటంటే ఏ మోడల్ అయినా సరే ఆ మోడల్ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ మిషన్ ఎక్స్చేంజ్ చేసుకొని న్యూ మెషిన్ వచ్చేసి 3,40,000 నుండి ఏదైనా సరే మోడల్ సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఆ ఆప్షన్ అనేది ఉంది. ఎందుకంటే కస్టమర్స్ మార్కెట్లో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ మెషిన్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే జరీ కావాలని అడుగుతున్నారు. జరీ అనేది మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క మెషిన్లో జరీ అనేది థ్రెడ్ వస్తుంది. ఆ వర్క్ కూడా ఎలా ఉంటుందో నేను ఒకసారి చూపిస్తాను. అయితే ఈ జరీ థ్రెడ్ ఏదైతే ఉందో సింగిల్ నీడిల్ మిషన్స్లలో రాకపోవచ్చు, ఒక మిషన్లో వస్తుంది, ఒక మిషన్లో రాకపోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది. వచ్చిన కస్టమర్ ఏంటంటే మాకు జరీ కావాలండి అన్నప్పుడు కస్టమర్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అందుకోసం ఏంటంటే మార్కెట్లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో జరీ థ్రెడ్ ఎక్కువ యూజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే జరీ వచ్చే మిషన్స్ తీసుకోవడం బెస్ట్ ఉంటుందండి. ఓకే, ప్రెసెంట్ ఏంటంటే మార్కెట్లో బాగా జరీ థ్రెడ్ వీవింగ్ అడుగుతున్నారనమాట. ఆ కలెక్షన్ కూడా చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలి పాత మిషన్ అనుకుంటే 3,40,000 నుంచి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఏ మోడల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. జరీ ఏంటంటే కొద్దిగా కస్టమర్ ఒక అవుట్లైన్ వర్క్ చేసినా కూడా ఆ అట్రాక్షన్ బాగుంటుంది, ఆ లుక్ బాగుంటుంది అన్నట్లు కస్టమర్ ఏంటంటే దానికి వెళ్తున్నారండి. అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. అలాగే మషిన్స్లలో ప్రైస్ దగ్గర ఆఫర్ ఏదైతే ఉందని చెప్పానో ఈ మోడల్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు 20/32 ఫ్రేమ్ సైజ్ ఉన్న మోడల్ అండి, యూమిలోనే. దీంట్లో వచ్చేసి మనకి ఏంటంటే 20/32 ఏదైతే ఫ్రేమ్ సైజ్ వస్తుందో ఈ మషిన్లో మనకి ఏంటంటే ఈ డివైజెస్ అనేది కూడా అటాచ్మెంట్ చేసుకోవచ్చండి. ఇలా మనకు సీక్వెన్స్ డివైస్ కానివ్వండి, బీట్స్ డివైస్ కానివ్వండి, కార్డింగ్ డివైస్ కానివ్వండి. అయితే ఈ డివైజెస్ ఏంటంటే మనకు పూసల వర్క్, ఈ చెమ్కి వర్క్ కానివ్వండి, కార్డింగ్ అంటే మనకు లైక్ జర్దోసి టైప్ వస్తుంది అని అంటారు కస్టమర్స్ అంటారు. ఇది వచ్చేసి కార్డింగ్ ఉంటుందండి. ఈ వర్క్ అంతా కార్డింగ్ వర్క్ అంటారు. దీన్ని థ్రెడ్ అండి, ఇది కార్డింగ్ థ్రెడ్ అంటారు. ఓకే, ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట కంప్లీట్గా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బీట్స్ డివైస్ అండి. ఇది పూసలు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా బీట్స్ డివైస్. ఈ డివైస్ మగ్గం లుక్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే దీనికి వెళ్ళిపోవచ్చు అండి. కొంచెం మగ్గం వర్క్ లుక్ కావాలనుకుంటే ఇలా బీట్స్ లా కూడా చేసుకోవచ్చు. అంటే కస్టమర్స్ ఏంటంటే మాకు ఓన్లీ ప్లెయిన్ వర్క్ కాకుండా ఈ పూసలైనా సరే కొంచెం పెట్టివ్వండి, అలాగే చమ్కీ వర్క్ పెట్టివ్వండి, ఈ కార్డింగ్ ఏదైతే థ్రెడ్ ఉందో ఈ థ్రెడ్ అయినా సరే కొద్దిగా ఆ లుక్ ఇస్తూ ఉంటే కస్టమర్కి ఏంటంటే ఆ బ్లౌజ్ది అట్రాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల కస్టమర్ ఓన్లీ మాకు ఈ ఫ్రేమ్ కావాలి ఈ అక్కర్లేదు అంటే మీరు సెపరేట్. ఫస్ట్ మెషిన్ ఏంటంటే ప్లెయిన్గా ఇలాగే వస్తుందండి, వితౌట్ డివైజే వస్తుంది. కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉంది, లేదు ఆల్రెడీ పర్చేస్ చేసుకున్న కస్టమర్స్ ఉన్నారు, మెషిన్ ఆల్రెడీ మా దగ్గర ఉంది, కావాలంటే మనం పెట్టుకోవచ్చు అండి. ఎక్స్ట్రా అడిషనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి. ఇవి మనకి ఏంటంటే 16/32 మోడల్ నుండి ఈ డివైజెస్ అనేది మనం పెట్టుకోవచ్చు. రిక్వైర్మెంట్ ఉన్న కస్టమర్, ఓల్డ్ కస్టమర్ అయినా కాంటాక్ట్ అవ్వచ్చు. మేము డివైస్ అనేది ఇన్స్టాలేషన్ చేసిస్తాము. దాని ప్రైజెస్ ఏదైతే ఉంటుందో మీకు ఇండివిజువల్గా ఒక్కొక్క డివైస్ది ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి, అది కూడా మేము చెప్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ డివైస్ అనేది అటాచ్మెంట్ చేసుకోవచ్చు. అలాగే నార్మల్గా మేము ప్లేన్ మిషన్ తీసుకుంటాము, తర్వాత మాకు రిక్వైర్మెంట్ తగ్గట్టు మేము మళ్ళీ పర్చేస్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఏంటంటే తర్వాత అయినా సరే పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఈ మెషిన్ కాస్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆఫర్ ఏదైతే ఉందో ఇది 4,75,000 మెషిన్ పడుతుందండి. ఇది 2032ది, సేమ్ 12 నీడిల్ 10 ఇంచెస్ టచ్ డిస్ప్లేనే వస్తుంది. అయితే దీంట్లో ఏంటంటే ఇప్పుడు 4,75,000 డైరెక్ట్ 50,000 వరకు డిస్కౌంట్ ఉంది. 4,25,000 వస్తుందండి ఇది మెషిన్ కాస్ట్. 4,25,000కి కంప్లీట్ ఎక్విప్మెంట్ అంతా వస్తుంది. డివైజెస్ అడిషనల్ అండి, ఇది ఎక్స్ట్రా అడిషనల్ అటాచ్మెంట్స్ కాబట్టి కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకుంటారు. మెషిన్ కాస్ట్ వచ్చేసి 4,25,000 అనేది అవైలబుల్ ఉందండి. ఇప్పుడు ప్రైస్ ఏంటంటే డిస్కౌంట్ ఉంది కాబట్టి 50,000 వరకు డైరెక్ట్ డిస్కౌంట్ అనేది ఈ మోడల్ మీద వస్తుందండి. 4,25,000కి వస్తుంది ఇది. ఓకే, ప్రెసెంట్ ఆఫర్ అయితే ఉంది కాబట్టి 4,25,000కి ఈ డివైస్ అనేది అవైలబుల్గా ఉందండి. మీకు ఎక్స్ట్రా అడిషనల్గా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా మిషన్ సెపరేట్గా పర్చేస్ చేసుకుని అటాచ్ చేసుకోవచ్చు. లేదు ప్రీవియస్గా మేము ఈ మిషన్ యూస్ చేస్తున్నాం మాకు ఇలా ఎక్స్ట్రా కావాలి ఇలా అటాచ్ చేసుకోవాలనుకున్నా సరే వీళ్ళు కాంటాక్ట్ చేయండి. ఓకే, అలాగే వచ్చేసి ఇప్పుడు టాప్ ఎండ్ మోడల్ వస్తుంది. ఇది 2048ది మోడల్ అండి. ఇది వచ్చేసి మనకు 20
48 ఫ్రేమ్ సైజ్తో పాటు 20x32 కూడా వస్తుంది. ఇంతవరకు వస్తుందండి 20x32. ఇందాక ఏదైతే మనం డివైస్ పెట్టిన మెషిన్ చూసాం కదా అది 2032 అండి. ఈ ఫ్రేమ్ సైజ్ అనేది కూడా మనకు ఈ మెషిన్లో అవైలబిలిటీ ఉంటుంది. 5.5 లక్షలు పడుతుంది. ఇది 5,50,000లో కంప్లీట్గా ఏంటంటే మనకి బ్లౌజ్ మొత్తం ఒకేసారి అయిపోయేటట్లు ఉంటుందండి. ఇలాంటివి ఏంటంటే షాప్స్లో పెద్ద బిజినెస్ ఏంటంటే మేము మగ్గం వర్క్ కూడా చేస్తున్నాము, శారీస్ మీద ఎక్కువ వర్క్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే కస్టమర్ ఇలాంటి మిషన్ తీసుకొని దీనికి డివైజెస్ అటాచ్మెంట్ చేసుకొని ఆ మగ్గం లుక్ అనేది ఇవ్వచ్చండి. మెషిన్తో పాటు ఏంటంటే డివైస్ అటాచ్మెంట్ చేసుకొని శారీస్ మీద కూడా చేస్తారు కస్టమర్స్. ఏంటంటే అలాంటి బిజినెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే పెద్ద మోడల్కి వెళ్ళిపోవచ్చు అండి. శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఏమైనా వర్క్ చేయాలనుకుంటే ఇలాంటి పెద్ద మిషన్కి వెళ్ళిపోవచ్చు, ఈజీ అవుతుంది అనమాట కంప్లీట్గా. లేదా ఎవరైనా షాప్ ఉంది మాకు కొంచెం వర్క్ ఎక్కువ వస్తుంది అనుకుంటే ఇలాంటి మిషన్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సార్ ఈ మిషన్లో ఎలాంటి డిజైన్స్ చేసుకోవచ్చు? కొన్ని ఏమైనా డిజైన్స్ ఉన్నాయా? ఏమైనా చూపిస్తాను, నేను చూపిస్తానండి. ఆ డిజైన్స్ చూపిస్తాను. మళ్ళీ కస్టమర్స్ ఏంటంటే మెషిన్ పర్చేస్ చేసుకున్న తర్వాత మేము డిజైన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి డిజైన్స్ అవైలబిలిటీ ఉండాలి. అసలు వర్క్ ఎలా చేసుకుంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మెటీరియల్ అంతా కావాలి. కాబట్టి ప్రతి ఒక్క మెటీరియల్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి మా దగ్గర నుండి మేము ప్రొవైడ్ చేస్తాము. కస్టమర్కి ఏంటంటే మొత్తం ట్రైనింగ్ అయిపోయినాక కూడా వాళ్ళకి ఏదైతే స్టాక్ అవైలబిలిటీ వాళ్ళకి కావాలో రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో కన్స్యూమబుల్ మెటీరియల్ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అది నేను చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఒకసారి డిజైన్స్ ఏదైతే మేడం గారు అడిగారో ఆ డిజైన్స్ ఏంటంటే మన దగ్గర వేసినవి ఒకసారి మీకు అది క్లాత్ మీద చూపిస్తాము. ఎలాగైతే వర్క్ వస్తుంది అనేది మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ మిషన్ మీద డిజైన్ చేసిన కొన్ని కలెక్షన్స్ చూపించబోతున్నానండి. అన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో చాలా బాగున్నాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను నేను మీకు. 0mm నెట్ క్లాత్ నుండి లెదర్ వర్క్ అయినా సరే చేసుకోవచ్చు అండి. ఇది ఓకే, కంప్లీట్గా నెట్ ఫ్యాబ్రిక్ మీద చూస్తున్నామండి. నెట్ పార్ట్ అంతా కూడా ఇలాగా ఫ్లవర్ ప్యాటర్న్ లో ఇలా ఇచ్చారనమాట. ఇలా సింపుల్ గా తీసుకోవచ్చు, లేదంటే హెవీ ప్యాటర్న్ లో. హెవీ అంటే నార్మల్ గా ఏంటంటే జరీ కూడా అడుగుతున్నారు కాబట్టి, అంటే ఇది థ్రెడ్ వర్క్ ఉంది. దీంట్లో వచ్చేసి మనకు అవుట్ లైన్ జరీ అనేది కూడా ఇచ్చాము. టచ్ అప్ లైన్ లాగా జరీ కూడా ఇచ్చాము. జరీ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి హెవీగా మనకి ఏంటంటే థిక్గా వచ్చింది. మనకి ఏంటంటే ఈ ఫినిషింగ్ కూడా చాలా లావుగా వచ్చింది. ఎంబోస్ టైప్ ఉంది. ఇది కూడా ఇలా కూడా చేసుకోవచ్చు అండి. నెట్ క్లాత్ మీద ఏంటంటే కస్టమర్స్ అడుగుతారు నెట్ క్లాత్ మీద చేసుకోవచ్చు అని అడిగినప్పుడు ఏంటంటే ఈ వర్క్ అనేది మనకు సింపుల్ గా చేసుకోవచ్చు. కొంచెం హెవీగా కావాలనుకున్నా కూడా జెరీ థ్రెడ్ తో కూడా చేసుకోవచ్చు అన్నమాట కాంబినేషన్ తో. అండ్ ఇంకోటి చూపిస్తున్నాను నేను మీకు, వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నానండి. చాలా బాగుంది. కంప్లీట్ బ్లూ కలర్ మీద వైట్, పింక్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ తో ఇచ్చారు. కంప్లీట్ గా చాలా బాగుంది. నెక్ పార్ట్ రౌండ్ షేప్ లో వచ్చిందనమాట. ఇలా హెవీ ఫ్యాబ్రిక్స్ మీద కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా ఇది కట్ వర్క్ అంటారండి. అంటే కంప్లీట్ గా హోల్స్ ఉంటాయి. క్లాత్ అనేది కట్ చేస్తుంది. అంటే మన మెషిన్స్ కి ఏంటంటే కంపాక్టబుల్ ఉంటుందండి. అలా ఆ నీడిల్ పెట్టేసైనా సరే మనం కట్ వర్క్ అనేది డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇలా కట్ వర్క్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఇది హోల్స్ పడుతుందండి ఇక్కడ. ఓకే, ప్రెసెంట్ ఏంటంటే కట్ వర్క్ కూడా చాలా మంది కస్టమర్స్ యూస్ చేస్తున్నారు కాబట్టి కట్ వర్క్ ప్యాటర్న్ లో కూడా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. నెక్ పార్ట్ అంతా కూడా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. దీని మీద డిఫరెంట్ గా ఇలాగా మీ డిజైన్ బట్టి కూడా మీరు ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి. కంప్లీట్గా ఇదో ప్యాటర్న్లో చూస్తున్నాము. ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే జరీ అడుగుతారు కదండి. ఇలా కంప్లీట్ జరీ అనేది వర్క్ ఉంది. ఇది ఓకే, కంప్లీట్గా జరీ వర్క్ అయిపోతుంది. జరీ వీవింగ్లో చూస్తున్నామండి. కంప్లీట్గా మీకు ఇలా ప్లెయిన్ జరీ వీవింగ్లో కావాలనుకున్నా దొరుకుతాయి. లేదు మల్టీ కలర్లో అలాగే ఎంబ్రాయిడరీ వర్క్లో కావాలనుకున్నా కూడా అవైలబుల్గా ఉంటాయి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. సో మినిమం మిషన్ పర్చేస్ చేసినప్పుడు కస్టమర్కి ఎన్ని డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి? అయితే ఫస్ట్ కస్టమర్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం ఈ మెషిన్స్ చూపించాక వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, అంటే వాళ్ళు తీసుకునే మెషిన్ ఎలాంటిది తీసుకుంటున్నారు, చిన్నది తీసుకుంటున్నారా పెద్దది తీసుకుంటున్నారా, దాని తగ్గట్టు అనేది కంప్లీట్గా ఒక కిట్ అనేది కస్టమర్కి మేము ప్రొవైడ్ చేస్తాము. అందులో ఈ డిజైన్స్ పార్ట్ కూడా ఉంటుందండి. అంటే మెషిన్ తీసుకున్నాక థ్రెడ్స్, మెషిన్కి కంపల్సరీ యూజ్ అయ్యేది థ్రెడ్స్, జరీ, మిర్రర్ షీట్స్ ఉంటాయి. అలాగే మనకి ఏంటంటే ఈ ఫ్యూజింగ్ పేపర్, లైక్ ఇప్పుడు కస్టమర్స్ ఏంటంటే చాలామంది న్యూస్ పేపర్ వాడతాము అని చెప్తారు. న్యూస్ పేపర్ అనేది వాడొద్దండి. ఇలా ఫ్యూజింగ్ ఉంటుంది. క్లాత్ కింద కంపల్సరీ ఇలా ఫ్యూజింగ్ పేపర్ అనేది పెట్టాలి. ఇది కూడా ఏంటంటే శాంపుల్గా కస్టమర్కి ఏంటంటే ఇది దీనివల్ల అంటే ఇలా వర్క్ అవుతుంది అనేది
ఐడియా రావడానికి ఏంటంటే కంప్లీట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మేము ప్రొవైడ్ చేస్తామో, అలాగే పెన్ డ్రైవ్లో ఏంటంటే కస్టమర్కి డిజైన్స్ కూడా వేసిస్తామండి. అంటే వాళ్ళు అసలు డిజైన్స్ అనేది ఎలా ఉంటాయి, అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకటి వాళ్ళకి అర్థం కావడానికి, ఐడియా రావడానికి ఏంటంటే పెన్ డ్రైవ్లో డిజైన్స్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు వాళ్ళ మిషన్ మీద పెట్టిన తర్వాత అదే మిషన్ మీద మా పర్సన్స్ ఏంటంటే టెక్నికల్ టీం వాళ్ళు వెళ్తారు, డెమో పర్సన్స్ వెళ్తారు, ప్రొఫెషనల్సే ఉంటారండి. మీకు ఈజీగా కస్టమర్కి అర్థమయ్యేటట్లు అది చూపించి ట్రైనింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. అంటే ఈ డిజైన్స్ అనేది ఒక 500 డిజైన్స్ నుంచి 1000 డిజైన్స్ వరకు ప్రొవైడ్ చేస్తాము. అంటే కస్టమర్కి ఏంటంటే ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ కస్టమర్స్కి బ్లౌజెస్ వేసుకోవడానికి ఒక 1000 డిజైన్స్ లోపు మనకి ఏంటంటే డిజైన్స్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే బుటీస్ కూడా వస్తాయండి, అంటే బటర్ఫ్లై డిజైన్స్, లోగోస్, యూనివర్సల్ బ్రాండ్ది లోగోస్ ఏమైనా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి కలిపి ఒక 2500 నుంచి 5000 వరకు మేము బుటీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము మెషిన్తో పాటు. ఓకే, డిఫరెంట్ బుటీస్ అండ్ డిజైన్స్ కూడా పెన్ డ్రైవ్లో వేసి ఇస్తాము. పెన్ డ్రైవ్లో మీరు ఎంటర్ చేసి ఇస్తారన్నమాట. మేము లోడ్ చేసి కస్టమర్స్ అవే కాకుండా ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా సెపరేట్గా డిజైన్స్ దొరుకుతాయండి. అంటే అవి ఏంటంటే మేడం, ఇప్పుడు ఏదైతే మెషిన్స్ తీసుకున్నాక దీంతో పాటు ఏదైతే మేము ఫ్రీగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నామో అదే కాకుండా వాళ్ళకి ఏంటంటే డిజైన్స్ అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒక కస్టమర్ వస్తారు నాకు ఇదే డిజైన్ కావాలని అంటారు, ఇంకొక కస్టమర్ వస్తారు నాకు ఈ డిజైన్ కావాలంటారు. అంటే డిఫరెంట్ డిజైన్స్ ప్యాటర్న్స్ అనేది చేంజ్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కస్టమర్కి మేము ఇచ్చిన డిజైన్స్లలో ఉండకపోవచ్చు, ఉండొచ్చు. ఒకవేళ లేదు అనుకోండి, వాళ్ళు మాకు కాంటాక్ట్ చేసినా మా డిజైనర్ నెంబర్ ఇస్తాం మేము. మా దగ్గర డిజైనర్స్ కూడా ఉంటారు. వాళ్ళ నెంబర్ ఏంటంటే మేము ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు కొత్త డిజైన్స్ ఏదైతే న్యూగా క్రియేట్ చేస్తూ ఉంటారో ఆ డిజైన్స్ అన్నీ ఏంటంటే కస్టమర్స్కి పీడిఎఫ్ పంపించేస్తారు. వాళ్ళ కస్టమర్కి నచ్చిన డిజైన్ దాంట్లో ఉంది అంటే అది పర్చేస్ చేసుకోవచ్చు అండి. దాని కాస్ట్ కూడా మేము చెప్తాము, సపరేట్గా మనం పర్చేస్ చేసుకున్న డిజైన్స్ అనేది. లేదు అందులో కూడా లేదు, వాళ్ళు కస్టమర్ ఏంటంటే పేబుల్ చేసుకొని మేము మళ్ళీ కొత్తగా ఏదైనా క్రియేట్ చేయించుకుంటామండి, మా ఓన్గా మా దగ్గర ఒక డిజైన్ ఉంది మాకు అదే కావాలని అనుకున్న వాళ్ళు ఏంటంటే అలా అయినా సరే ఓన్గా క్రియేట్ చేయించుకుందామని అనుకున్న డిజైనర్తో కాంటాక్ట్ అయ్యి అలా ఓన్గా క్రియేట్ అనేది కూడా చేయించుకోవచ్చు అండి. డిజైన్ నచ్చిన డిజైన్ కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు డిజైన్. ఓకే సార్, ఒకసారి ట్రైనింగ్ గురించి చెప్తున్నారు కదా, మినిమం ట్రైనింగ్ ఎన్ని డేస్ పడుతుంది సార్? అంటే కస్టమర్ మీద డిపెండ్ ఉంటుందండి. ఇప్పుడు కస్టమర్ అంటారు మాకు అర్థం అవుతుందా, అసలు ఈ మిషన్ అర్థం కాదా అనేది కూడా అడుగుతారు. బట్ ఏంటంటే మేము 1 మంత్ ట్రైనింగ్ తీసుకోవాలా, 15 డేస్ అనేది ట్రైనింగ్ తీసుకోవాలంటే ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఫిక్స్ అనేది ఉండదండి. అంటే కస్టమర్కి మషిన్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఈ మషిన్ చూసేసరికి ఏంటంటే కస్టమర్ నేర్చుకుంటారా లేదా అనేది ఒక భయం అనేది ఉండిపోతుంది వాళ్ళ దగ్గర. అంటే మేమేం చెప్తామంటే మీకు అర్థమయ్యేంత వరకు మేము ట్రైనింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. అంటే నేను 15 డేస్ అని చెప్పాను అనుకోండి, 15 డేస్ అని చెప్పేసరికి కస్టమర్స్కి ఏంటంటే 15 డేస్ వరకే చెప్తారేమో, దాని తర్వాత మాకు డౌట్స్ వచ్చినా మళ్ళీ వాళ్ళు రెస్పాండ్ కారనుకొని కస్టమర్ అలా కూడా ఆలోచిస్తారు. మీకు అర్థమయ్యేంత వరకు అండి. అలాగే ఈ 15 డేస్ అంటే 15 డేస్ వరకు ట్రైనింగ్ అవసరం ఉండదు, 1 డే సరిపోతుందండి. 1 డేలో మెషిన్ మొత్తం నేర్చేసుకుంటారు. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు ఎంతైతే సబ్జెక్ట్ చెప్తా ఉంటారో అంతవరకు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు దాంట్లో డౌట్స్ వస్తాయి. పిల్లలు ఏంటంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది, డైరెక్ట్ కస్టమర్ దగ్గర రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. వీడియో కాల్ చెప్తారు, వీడియో కాల్లో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం చేసుకోవచ్చు. అలాగే లేదు మాకు అయినా కూడా అర్థం అవ్వట్లేదు అంటే మళ్ళీ మా టెక్నికల్ టీం వాళ్ళు ఏదైతే డెమో టీం వాళ్ళు ఉంటారో మళ్ళీ ఇంకొకసారి కస్టమర్స్ దగ్గర వెళ్ళి కంప్లీట్గా ఇంకొకసారి ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే 1 to 2 టైమ్స్ వరకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. 2 షిఫ్ట్స్ టైప్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి ట్రైనింగ్ ఇస్తారు, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసిన తర్వాత అదంతా వచ్చేసాక ఇంకొకసారి వస్తారు, ఇంకొకసారి వచ్చేసి ఇంకా పెండింగ్ ఏదైతే డెమో ఉంటే ఆ ట్రైనింగ్ అనేది ఇస్తారు. మళ్ళీ కస్టమర్స్కి ఏదైతే డౌట్ ఉన్నదో అది కూడా క్లియర్ చేసేస్తారు. ఆ టైం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్, వీడియో కాల్లో కూడా ఉంటుంది. డౌట్ ఉన్నా సరే కాంటాక్ట్ చేయొచ్చు మేడం. చేస్తారు, కస్టమర్స్ చేస్తూ ఉంటారు. 1 డేలోనే అర్థం కాదు, బట్ ఏంటంటే ఒకటే రోజులో మనము చాలా సబ్జెక్ట్ చెప్పినా కూడా ఈజీగా అర్థమయ్యేటట్లు ఉండదు. అందుకోసమే ఒక సబ్జెక్ట్ అనేది చెప్పిన తర్వాత అది ప్రాక్టీస్ చేశాక ఇంకొకసారి అనేది అబ్బాయి వచ్చి మళ్ళీ ఇంకొకసారి డెమో అనేది ఇస్తారండి. ఓకే, చాలా మంది వేరే స్టేట్స్లో ఉంటారు, వాళ్ళు కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుందండి. ఇప్పుడు అంటే కస్టమర్స్ ఏంటంటే నాన్ లోకల్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అంటే ఇటు సైడ్ కస్టమర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది హెడ్ ఆఫీస్ అండి. హైదరాబాద్ వచ్చేసి నేను హెడ్ ఆఫీస్ నుంచి మనం మాట్లాడేది. ఇది సికింద్రాబాద్లోనే పార్క్ లైన్లో ఉంది. ఇది హెడ్ ఆఫీస్ కాకుండా మా బ్రాంచెస్ అనేది కూడా ఉన్నాయండి. చెన్నైలో బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఉంది, గుంటూరులో, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఈ ఏరియాలలో మా బ్రాంచెస్ ఉన్నాయి.
కస్టమర్స్ ఏంటంటే ఆ ఏరియాలో నియర్ బై ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు, అక్కడ నుండి పర్చేస్ చేసుకోవచ్చు అండి. మీకు అక్కడ స్టోర్లో ఏంటంటే కంప్లీట్గా సేమ్ ఎలాగైతే డెమోస్ ఉన్నాయో డెమోస్ మిషన్స్ అనేది అక్కడ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. కస్టమర్ అక్కడికి వెళ్ళి మషిన్ చూసుకున్న తర్వాత లేదండి మేము ముందే ట్రైనింగ్ అనేది మేము తీసుకుంటాము, మషిన్ పర్చేజ్ చేసిన తర్వాత ట్రైనింగ్ అది అర్థమవుతుందో కాదా అనేది అలాంటి అపోహ ఉన్న కస్టమర్స్ ఏంటంటే డైరెక్ట్ మీరు బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అనేది మీరు తీసుకోవచ్చు అండి. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 1 డే ట్రైనింగ్ తీసుకుంటారు మేడం. కస్టమర్స్ అనుకుంటారు ఒక 1 వీక్ వరకు మేము ట్రైనింగ్ తీసుకుంటే మాకు అర్థమవుతుంది అని అనుకుంటారు. బట్ అదే సబ్జెక్ట్ మీద వాళ్ళు వస్తారు, ఇక్కడ వచ్చాక ఒక 1-2 డేస్ ట్రైనింగ్ తీసుకొని సరిపోతుందండి మేము తీసుకుంటాం మషిన్ అని అలా పర్చేజ్ చేసుకున్న కస్టమర్స్ 99% వాళ్ళే ఉంటారు మేడం. 1 వీక్ వరకు వద్దామని అనుకుంటారు, బట్ 1-2 డేస్ ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోతారు, కస్టమర్స్ పర్చేజ్ చేసుకొని వెళ్ళిపోతారు. అంత సింపుల్గా ఈజీగా ఉంటుంది. అంటే కస్టమర్కి అర్థమయ్యేటట్లు కూడా చెప్పాలండి. చాలా మంది ఏంటంటే మేము 1 మంత్ ట్రైనింగ్ ఇస్తాము, 15 డేస్ ట్రైనింగ్ ఇస్తామని మార్కెట్లో చెప్పి ఉంటారు. మేము ఇలా ఇస్తున్నాం. అన్ని రోజులు ట్రైనింగ్ అనేది అవసరం ఉండదండి. ఉండే 4 సబ్జెక్టులు ఉంటాయి దీంట్లో. అదేంటంటే కస్టమర్కి అర్థమయ్యేటట్లు మనం చెప్తున్నాము అంటే హాఫ్ డేలోనే నేర్చుకుంటారు. చాలా మంది ఏంటంటే ఒక 4 to 5 అవర్స్లో కంప్లీట్గా మిషన్ నేర్చేసుకుంటారు ఎలా ఆపరేట్ చేయాలనేది. ఇబ్బంది ఏముండదు, చాలా ఈజీగా ఉంటుందండి. యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. డిస్ప్లే కూడా మనకి ఏంటంటే దానిలో ఆపరేటింగ్ అనేది ఇబ్బంది ఉంటుందని అనుకుంటారు, బట్ చాలా ఈజీ ఉంటుంది. ఒకసారి మిషన్ చూస్తే కస్టమర్స్కి ఏంటంటే ఐడియా వచ్చేస్తుంది అండ్ ఈజీగా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. మాకు టెక్నాలజీ అంత తెలియదు అన్న వాళ్ళు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే సర్వీస్ అనేది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. కస్టమర్ది ఏదైనా ప్రాబ్లం వచ్చింది మెషిన్లో, సర్వీస్ ఏంటంటే ఫస్ట్ వీడియో కాల్లో చూస్తాము. దాంట్లో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఏంటంటే డిస్ప్లేలో అర్థమైపోతుందండి. చిన్నవి ఉంటే కస్టమర్స్తోనే చేయించేస్తాము వెళ్ళకుండా. లేదు అయినా కూడా ఇబ్బంది అనిపిస్తుంది, ప్రాబ్లం ఉంది, ఎక్కువనే ఉంది, మేమే వెళ్ళాల్సి వస్తుంది అంటే 24 అవర్స్లో సర్వీస్ అనేది మీకు అయిపోతుందండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఏదైతే చెప్పానో ఏదైనా మిషన్ మీరు పర్చేజ్ చేసుకున్నా, హైదరాబాద్ నుండి పర్చేజ్ చేసుకున్నా, లేదంటే మీరు ఆ స్టేట్లలో నుంచి పర్చేజ్ చేసుకున్నా సర్వీస్ అనేది అంతటా మీకు అవైలబిలిటీ ఉంటుందండి. ఎక్కడి నుండి పాసిబిలిటీ అవుతుందో అక్కడ నుండి నేను సర్వీస్ టీమ్ అనేది మీకు అక్కడ సర్వీస్ చేయడానికి ఏంటంటే ఇమీడియట్గా 24 అవర్స్లో మీకు సర్వీస్ అయిపోయేటట్లు చూసుకుంటారు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ మాది పూణే బ్రాంచ్ కూడా ఓపెన్ అవుతుందండి. ఈ 2 మంత్స్లో ఏంటంటే పూణేలో కూడా మేము బ్రాంచ్ అనేది ఓపెన్ చేస్తున్నాం. సార్ ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుందా? ఈఎంఐ ఉంటుందండి. అంటే లోకల్ కస్టమర్స్ అయినా నాన్ లోకల్ కస్టమర్స్ అయినా ఫైనాన్స్ చేసుకోవచ్చు, మన దగ్గర ఆప్షన్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు నాన్ లోకల్ కస్టమర్ ఉంటే బజాజ్ కార్డ్ ఉన్న వాళ్ళు ఏంటంటే బజాజ్ కార్డ్లో ఎంతవరకు అయితే లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ వరకు మనం ఫైనాన్స్ చేసుకొని మిగతాది క్యాష్ పే చేసుకోవాలి. లేదు మనకు లోకల్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళే ఉన్నారు, వాళ్ళ పేరు మీద మనం ఫైనాన్స్ చేసుకుందామని అనుకున్న వాళ్ళు ఏంటంటే అలా కూడా చేసుకోవచ్చు అండి. అదేంటంటే సిబిల్ మీద డిపెండ్ ఉంటుంది. సిబిల్ బాగున్న కస్టమర్స్కి ఏంటంటే 1.5 నుంచి 2 lakhs వరకు అనేది లోన్ ఎలిజిబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదొకసారి లాగిన్ చేసిన తర్వాత కస్టమర్ది ఎంత లిమిట్ వస్తుందో దాన్ని బట్టి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఒక 1 year నుంచి 2 years వరకు అయినా సరే లోన్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఆ ఆప్షన్ అనేది కస్టమర్ కాల్ చేసినప్పుడు ఏంటంటే మేము కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎలిజిబిలిటీ కూడా చెక్ చేయమన్నా చెక్ చేసి మేము చెప్తామండి ఎంతవరకు లిమిట్ వచ్చిందో. దాన్ని బట్టి కస్టమర్ వచ్చి ఇక్కడ మిషన్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక డౌట్ సార్, ఈ మిషన్కి వారంటీ ఏమైనా ఉంటుందండి. మిషన్ ఏది మోడల్ తీసుకున్నా కూడా మీకు 1 year వరకు వారంటీ అనేది ఉంటుంది. టాప్ టు బాటమ్ ఏ పార్ట్ పోయినా కూడా పార్ట్ రిప్లేస్మెంట్ అనేది 1 year లోపు ఏ ప్రాబ్లం వచ్చినా పార్ట్ రిప్లేస్మెంట్ కూడా చేసిస్తాము. లైఫ్ టైం వరకు సర్వీస్ అంతా మాదే ఉంటుంది, మేమే ప్రొవైడ్ అనేది చేస్తామండి సర్వీస్. సార్ థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మిషన్తో పాటు ఇంకా యాక్సెసరీస్ ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే అంటే థ్రెడ్స్ కానీ జెరీస్ కానీ సెపరేట్గా పర్చేస్ చేసుకోవాలన్నా, లేదు మాకు స్టాక్ అయిపోయింది మేము పర్చేస్ చేసుకోవాలన్నా సరే వీళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇలా డిఫరెంట్ కలర్స్లో థ్రెడ్స్ జెరీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు కావాల్సిన సింగిల్ బండిల్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదు బాక్స్లో కావాలనుకున్నా కూడా బాక్స్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, డిఫరెంట్ రేంజెస్లో ఇక్కడ ఎంబ్రాయిడరీ మిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. లో ప్రైస్ నుంచి మీకు కావాల్సిన బడ్జెట్లో కూడా ఇక్కడ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. 2,40,000 నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు 6 lakhs వరకు ఇక్కడ డిఫరెంట్ రేంజెస్లో ఎంబ్రాయిడరీ మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నుంచి లెదర్ ఫ్యాబ్రిక్ వరకు మీరు దేని మీద అయినా సరే ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు, అలాగే జరీ వర్క్ కూడా చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేసి మీరు అన్నీ తెలుసుకుని పర్చేస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆన్లైన్ ద్వారా
కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. ట్రైనింగ్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, వారంటీ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయండి, లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా ఈ మిషన్ అయితే ఎలా వర్క్ చేస్తుంది ఒకసారి నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను.